ते मे युक्ततमावगाः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् ते मे तेषां के योगवित्तमाः श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संनियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ఋషి చెప్పు దీంట్లో ఒకటైనా చెప్పగలవా? చూసి చదువు, ముందు చూసి చదువు, నిలబడి చదువు. ఫస్ట్ అయినా సరే ఫస్ట్ చదువు. తప్పు చూసుకుంటున్నాను తెలియక, అంటే 12వ అధ్యాయం తెలియదు కదా. మరి అడగాలిగా, చూడట్లేదా నువ్వు? చూడట్లేదా? అయ్యో, మరి అడగాలి కదా. ఎట్లా మీరు పక్కన ఉన్నారు కదా? నేను నాది కూడా తప్పలేదు, వాళ్ళు చూస్తున్నారు, నేను అడగాలి అంటే చూస్తున్నారేమో. అంత ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చేవాడైతే నువ్వు అడుగుతావు, మన కొత్తగా రావట్లేదు కదా వాళ్ళు, అంతకుముందు నుంచే వస్తున్నారు. 12ది అతను వాళ్ళు చూసుకుంటే 12ది అనమాట. చూసి చదువు, చూసి చెప్తావా? చూసి చదువు. అంటే ప్రొనౌన్సియేషన్ వచ్చిందా లేదా చూద్దాం. రాదంటాను. అయ్యో, మరి ఎట్లా చెప్పు. ఇప్పుడు నేను చెప్తాను, చెప్పు. పర్లేదు, గురుగారు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు, నువ్వు ఒక్కడే చెప్పు. ఎవరు చెప్తాను? గురుగారు చెప్పు. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः తెలుగు వచ్చా? రైటింగ్ చదవగలుగుతావా? చదువు తెలుగు.
రాదా అస్సలు తెలుగు నేర్చుకోకపోతే ఏ క్లాస్ నువ్వు? 5th. మరి నీకు తెలుగు అసలు ఏం చెప్పలేదు అసలు లేదా? లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజా ఫస్ట్ లాంగ్వేజా మీకు తెలుగు? సిక్స్త్ నుంచా? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగా మీకు? మరి ఇప్పుడు తెలుగు మీకు ఉందా లేదా? అసలు మీ క్లాస్లో తెలుగు ఉందా లేదా? ఎప్పటి నుంచి ఉంది? ఫస్ట్ నుంచి ఉందా? ఫస్ట్ క్లాస్ నుంచి ఉందా? మరి ఎట్లా మనకు కొంచెం కూడా రాకపోతే ఎట్లా తెలుగు? ఇంత చాలా అది ఎట్లా చెప్పాలో చాలా బాధాకరమైన విషయం. తెలుగు నేర్చుకోకపోతే ఎట్లా? తెలుగు అసలు ఇంగ్లీష్ ఎన్ని అక్షరాలు ఉంటాయి? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 26. దెన్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ తెలుగు? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ తెలుగు? చెప్పండి ఎవరైనా. ఒక నువ్వు చెప్తామా? వీళ్ళని చెప్పదు. చెప్పండి ఎవరు ఎవరు చెప్పాలి. చెప్పు. 22. ఇంకా ఇంకా ఎవరికి తెలియదు. 32. ఇంకా ఎనీ మోర్? 52 అనుకుంటాను. 56. 56 అక్షరాలు. మొత్తం తెలుగు 56 అక్షరాలు. ఎట్లా నాన్న మీరు అంత రియల్లీ 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 వెరీ వెరీ సారీ. ఎందుకంటే ఈ సొసైటీని ఇలా తల్లిదండ్రులు ఇలా పట్టించుకోకపోతే చాలా ప్రమాదం కిందే మారుతాయి ఫ్యూచర్. ఇంకా తెలుగు అనేది అసలు మొత్తం ఉండదేమో. కానీ మీరు నేర్చుకోవాలన్న తెలుగు నేర్చుకున్నాకే మిగతా ఏదైనా గుర్తుపెట్టుకోండి. తెలుగు నేర్చుకోండి, దాంతో ఈక్వల్గా ఇంగ్లీష్ నేర్చుకోండి. అవసరమైతే దానికంటే ఎక్కువ నేర్చుకోండి. అంతేగాని మీరు ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకున్నారంటే జీవితంలో చాలా విషయాన్ని కోల్పోతారు. ఎందుకంటే తెలుగు హ్యాస్ బికమ్ ది సాంస్క్రిట్ హ్యాస్ బికమ్ ది మదర్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజ్. కోటి మూకధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. అభినందనలందుకున్న కోటి మూకధన్యము. అభినందనలందుకున్న కోటి మూకధన్యము. ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము. ఆశీస్సులు